హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి అక్కని. ఈరోజు మనం 7వ తరగతి తెలుగు పాఠ్యాంశం 2వ పాఠ్యాంశం మాయా కంబలి నేర్చుకోబోతున్నాం. ఈ మాయా కంబలి అనే పాఠాన్ని నేర్చుకునే ముందు ఈ మాయా కంబలి అనే పేరుకి సంబంధించి మనం ఏదైనా కొంచెం నేర్చుకోవాలి. అప్పుడే మనకు ఆ పాఠం అనేది అర్థమవుతుందన్నమాట. తెలుసుకోవాలి. ఆ మాయా కంబలి యొక్క ఆ పేరుకి ఉండేటటువంటి ప్రత్యేకత నేర్చుకోవాలి ఫస్ట్. ఇది ఒక జానపద కథ. జానపదం అంటే గ్రామము అని. జానపద కథ అంటే గ్రామానికి సంబంధించినటువంటి కథ అని. అయితే ఈ మాయా కంబలి అనే పేరు చూస్తే, కంబలి అంటే దుప్పటి. ఆ దుప్పటికి ఒక మంత్రాన్ని వేయడం ద్వారా ఎటువంటి మాయలు చేసింది ఆ గ్రామంలో, ఆ గ్రామంలో ఎలాంటి అద్భుతాలను సృష్టించింది, చివరికి ఆ మాయా కంబలి ద్వారా ఎలాంటి అదే సమస్యలనేవి ఎదుర్కొన్నారు అని చెప్పేసి మనకి ఈ పాఠం ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే విద్యార్థులకి ఈ పాఠం ద్వారా ఏం నేర్పించబోతున్నారు కవి రచయిత, ఎందుకు ఈ పాఠాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, విద్యార్థుల్లో ఈ అద్భుతం వల్ల ఎటువంటి వస్తాయి, ఎటువంటి అంటే ఆనందం వస్తుంది, ఆశ్చర్యం వస్తుంది, ఊహ వస్తుంది, తార్కిక ఆలోచనలు వస్తాయి. ఇలా వాళ్ళ ప్రవర్తనలో మంచి మార్పు అనేది వస్తుంది. ఇలాంటి ప్రవర్తనలో మార్పును తీసుకురావడం కోసమే మాయాకంబలి అనే పాఠాన్ని ఇవ్వడం జరిగినది. ఆ విషయం మనకు అర్థమైనప్పుడు ప్రతిదీ కూడా అర్థమవుతుంది అన్నమాట. ఈ మాయాకంబలి ఎవరి దగ్గర ఉండేది, ఎవరు మంత్రం వేశారు, అది తర్వాత ఎవరి దగ్గరికి చేరింది, దాని తర్వాత ఆ మాయాకంబలి చేసినటువంటి అద్భుతం ఏంటి, ఆ మాయాకంబలి వల్ల వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారనేది మనము బిట్ల రూపంలో, ప్రతిదీ కూడా బిట్స్ రూపంలో మనం నేర్చుకుందాం అనమాట ఈ పాఠాన్ని. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ బిట్ మనం చూసుకుందాం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ పాఠం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం, మానవుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ దురాచ ఎలా ఉంటుంది, స్వార్థం ఎలా ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? జానపద కథ. జానపదం అంటే గ్రామం అని చెప్పుకున్నాం కదండి, ఒక గ్రామానికి సంబంధించిన కథ. కానీ జానపద కథ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠం యొక్క రచయిత ఎవరు? కలువకొలను సదానంద. కలువకొలను సదానంద. ఈ పాఠం ఉద్దేశం చూసుకున్నట్లయితే, అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది. ఏంటి అద్భుతం? అయితే తార్కిక ఆలోచనని కలిగిస్తుంది, ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠం యొక్క ఉద్దేశ్యం. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం అద్భుతం గురించి చెప్పారు. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుందని, ఆనందాన్ని కలిగిస్తుందని, ఊహాశక్తిని పెంచుతుందని, తార్కిక ఆలోచనను కలిగిస్తుందని, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుందని, ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠం యొక్క ఉద్దేశ్యం. ఇప్పుడు అర్థమైంది కదండి. నెక్స్ట్, కలువకొలను సదానంద గారి యొక్క ఆయన గురించి చూసుకున్నట్లయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇందులో ఉన్నాయండి. మీరు ఏ ఒక్కటి కూడా మిస్ చేయడానికి లేదు. ఇది మాత్రం ఏ పాఠం నేర్చుకున్నా లేకపోయినా ఇది మాత్రం మీరు నేర్చుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్లైన్ ఎగ్జామ్స్ అయినట్లు అంటే టెట్లో ఏదో ఒక పేపర్లో గ్యారంటీ వీటి నుండి బిట్ ఉంటుంది అన్నమాట. ఈయన కాలం 22/2/1936లో జన్మించారు. ఈయన మరణం 25/8/2020, అంటే లేటెస్ట్గానే ఈయన 4 years బ్యాక్ మరణించడం జరిగింది. నెక్స్ట్, ఈయన జననం చూసుకుంటే చిత్తూరు జిల్లా పాకాల. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఈయన రచనలు కానీ చూసుకున్నట్లయితే మనకు 6 రచనలు అనేది ఇవ్వడం జరిగింది. రచనలు 6, ఇంకా ఉన్నాయి ఆయన రచించినవి ఇచ్చారు. రచనలు చూస్తే 6. పిల్లల కథలు, శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి. ఏంటండి? పిల్లల కథలు, శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి. ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈయన చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు కూడా రచించారు. అంటే ఈయన కథా రచయిత మరియు అంటే కథానికన్నా రెండు ఒకటేనండి. మీనింగ్ బ్రాడ్గా చూసుకుంటే డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ మామూలుగా అయితే వాటి యొక్క మీనింగ్ ఒకటే, కథానికన్నా. చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు కూడా రాశారు. నెక్స్ట్,
1965లో 66లో ఈ 3 సంవత్సరాలు కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ దేనికొచ్చింది, ఏ బహుమతి వచ్చింది ఇవి గుర్తుపెట్టుకోవాలి చూడండి. 1966లో బంగారు నడిచిన బాట అనే నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది. బంగారు నడిచిన బాట చూడండి. బంగారు నడిచిన బాట అనేది ఏమిటి? నవల. ఏ ప్రక్రియకి చెందినదంటే నవల. ఈయనకి ఏ బహుమతి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది. దేనికి వచ్చింది? బంగారు నడిచిన బాట అనేటటువంటి నవలకి. ఎప్పుడు? 1966లో. ఇలా బిట్స్ నేను ఫేమ్ చేస్తే 4 బిట్లండి. అందుకే నేను ఈ బిట్ని ఫేమ్ చేయకుండా మీకు వాక్య రూపంలో ఇచ్చేసాను. నెక్స్ట్ 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటిని రచించారు. కథా సంపుటి అంటే ఒక పుస్తకం మాదిరి. కథా సంపుటిని రచించారు. ఈయనకి ఏ అవార్డు వచ్చిందంటే ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. ఎప్పుడు? ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1976లో. ఈ దేనికి వచ్చింది? నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనేటటువంటి కథా సంపుటికి వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2010లో అడవి తల్లి అనే పిల్లల నవల. ఏంటంటే అది పిల్లల నవలకి కేంద్ర బాల సాహితీ అవార్డు వచ్చింది. చూడండి, పిల్లలది కాబట్టి బాల సాహితీ అవార్డు. ఇది మీకు ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్కి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ క్రిందివి కలువ కలను సదానంద గారు రచించినటువంటి రచనలు వాటి యొక్క ఏ ప్రక్రియకి చెందిన రచనలు అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, అదే జతపరచండి అని చెప్తాడనమాట. ఇటువైపు రచనలు ఇవ్వచ్చు, ఇటుపక్క నవలలు ఇవ్వచ్చు, లేదా ఇటుపక్క రచనలు ఇచ్చి అటుపక్కన అవార్డులు ఇవ్వచ్చు. ఏ రచనకు ఏ అవార్డు వచ్చింది జతపరచండి అని ఇవ్వచ్చు. లేదా ఏ సంవత్సరంలో ఏ అవార్డు వచ్చింది, లేదా ఏ సంవత్సరంలో తనకి ఏ సంవత్సరంలో ఏ అవార్డు వచ్చింది, ఇలా కూడా మనకి బిట్ అడగవచ్చు. అందువల్ల మనకి ప్రతిది సంవత్సరం అది ఒక పాయింట్లా గుర్తుపెట్టుకోండి. రోజు చదివేయండి, ఒక 10 రోజులు చదివేయండి, వచ్చేస్తుంది, ఎక్కడికి పోద్ది. నెక్స్ట్, ఈ పాఠ్యాంశం మాయా కంబలి అనే కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఎక్కడి నుండి అండి? మాయా కంబలి అనే కథా సంపుటి. మాయా కంబలి అనేది ఏమిటి? ఏ ప్రక్రియకి చెందిన రచన? మనకి బిట్ ఎలా ఇస్తారంటే ఇలానే ఇస్తారు. మాయా కంబలి అనే పాఠ్యాంశాన్ని రచించింది ఎవరండి? మాయా కంబలి అనేటటువంటి రచన కలువ కలను సదానంద గారు రచించినటువంటి ఏ ప్రక్రియకు చెందినది అని అడుగుతాడు. కింద నవల లేకపోతే ఇలా ఇస్తాడు. కథా సంపుటి. ఓకేనండి. మాయా కంబలి అనేది ఏ ప్రక్రియకి చెందింది అని చెప్పిస్తాడు. ఇలా కూడా ఇవ్వచ్చు. కిందన ఏంటనేది తెలుసుకోవాలి. మనకు పాఠం పేరుతో పాటు అది ఏంటనేది కూడా తెలియాలి. నెక్స్ట్, ఇక్కడ ఫస్ట్గా మనం చూసుకుందాం. మాయా కంబలి పాఠంలో ఫస్ట్ ఏ శీర్షికతో స్టార్ట్ అవుతుంది? ఏ శీర్షికతో పాఠం స్టార్ట్ అవుతుందంటే వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇక్కడ ఆలోచించి మాట్లాడడం అనేది కామనే, కానీ వినడం అనేది గుర్తుపెట్టుకోండి. 7వ తరగతిలో ఏ శీర్షికతో స్టార్ట్ అవుతుంది? మీకు ఇలా డిఫరెంట్గా అనిపించిన బిట్లు ఒక దగ్గర రాసుకోండి. 7వ తరగతికి ఒక బుక్ పెట్టేయండి, లేకపోతే తెలుగుకు బుక్ పెట్టారు కదా, అందులో 7వ తరగతి పాఠ్యాంశము వినడం, ఆలోచించి మాట్లాడడం అనే శీర్షికతో మొదలవుతుంది. ఏ శీర్షికతో అందమవుతుంది? చూడండి, మనకి 3rd 4th వచ్చినప్పటికీ ఈ మాసపు పాట, ఈ మాసపు కథతో అంతమవుతుంది. 3rd 4th. 5th చదవండి ఆనందించండి వస్తుంది. ఇక్కడ 7th కూడా చదవండి ఆనందించండి అనే శీర్షికతోనే అంతమవుతుంది. చివర పాఠం దేనితో ఎండ్ అవుతుంది అంటే ముగిస్తుంది అంటే చదవండి ఆనందించండితో అంతమవుతుంది. స్టార్ట్ అవ్వడం వినడం, ఆలోచించి మాట్లాడడంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఉన్మికీకరణ చిత్రం. ఉన్మికీకరణ చిత్రం ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా మీరేమి గమనించారో చెప్పండి. మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. కథల పుస్తకాలు చదవడం ద్వారా మీకు ఇష్టమా, ఎందుకు? ఇలా 3 ప్రశ్నలు ఇచ్చారు. అయితే మనకు మొదటి ప్రశ్న ఆన్సర్ మనం తెలుసుకుంటే చాలు, మిగతావి మనకు ఆల్రెడీ తెలిసినవే. చిత్రం ద్వారా ఏమేమి గమనించారంటే అక్కడ ఒక బామ్మ వాళ్ళ నాన్నమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఈవిడ వాళ్ళ మనవడు మరియు మనవరాళ్ళు ఇద్దరికి ఒక అద్భుతమైన కథని చెప్తున్నట్లు ఉంది. తన చేతికి తాళాలని కూడా పెట్టుకుందనమాట, చేతి వేళ్ళకి. ఆవిడ చెప్తున్న అద్భుతమైన కథ పిల్లలకు
కళ్ళకి కట్టునట్లుగా కనిపిస్తున్నది, అంత అద్భుతంగా చెప్తుందని అక్కడ అర్థం. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది. మనకి ఇక్కడ ఉద్దేశం ఇచ్చారు. ఉద్దేశం అనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నదే. నేర్చుకున్నదే కాబట్టి అద్భుతం గురించి చెప్పబడింది కాబట్టి. నెక్స్ట్ పాఠ్యాంశ ప్రశ్నలకు వెళ్ళిపోదాం. పాఠంలో ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు బిట్లు అనేవి ఇక్కడితో స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్కి వెళ్తాను. చూడండి, ఆత్మానందుడు ఏ పర్వతాల్లో రుద్ధయోగిగా ఉండేవాడు? ఆత్మానందుడు ఏ పర్వతాల్లో రుద్ధయోగిగా ఉండేవాడంటే హిమాలయ పర్వతాల్లో. ఏ పర్వతాల్లో అండి? హిమాలయ పర్వతాల్లో రుద్ధయోగిగా ఉండేవాడు. ఈ పర్వతాల్లో ఈ పాఠ్యాంశంలో గొప్ప మహిమలు కలిగిన రుద్ధయోగి ఎవరు? ఆత్మానందుడు. ఎవరండి? ఆత్మానందుడు. ఆత్మానందుడి దగ్గరికి ప్రజలు ఎందుకు వచ్చేవారు? గొప్ప మహిమలు కలవాడని, వారి సమస్యలు ఏకరువు పెట్టుకొని సమస్యలు పరిష్కరిస్తాడని వచ్చేవాళ్ళు. మరియు ఆయన ఏకాగ్రతని కూడా చెడగొట్టడానికి వచ్చేవాళ్ళంట. చూడండి, ఆత్మానందుడు హిమాలయ పర్వతాల్లో ఉండేవాడు, వృద్ధయోగిగా ఉండేవాడు. ఈయన గొప్ప మహిమలు కలవాడని చెప్పేసి ప్రజలందరూ నమ్మేవాళ్ళు. ఆయన దగ్గరికి ఇలా సమస్యలు చెప్పడానికి మరియు ఆయన ఏకాగ్రతను చెడగొట్టడానికి వస్తుండేవాళ్ళు. ఆత్మానందుడి గుర్తుపెట్టుకోండి. ఆత్మానందుడు దేనిపై మంత్రం చల్లి దానికి మహిమ కలుగు చేశాడు? దేనిపై మంత్రం చల్లి మహిమ కలుగు చేశాడంటే ఇక్కడ బిట్టు కట్ అయిందండి. కంబలి, తన పైన వేసుకునేటటువంటి కంబలి లేదా దుప్పటి పైన మాయ చల్లి మంత్రం వేసి మహిమ కలుగు చేశాడు. కంబలి. ఓకేనండి, ఇక్కడ బిట్టు కట్ అయింది, మీరు గమనించండి. నెక్స్ట్, ఆత్మానందుడు ఒకరోజు శిలని దాటుతూ దేనిపై పడిపోయాడు? తన కంబలిని ఎలా చేజారింది అంటే ఆయన ఒక శిలను దాటుతూ ఒక లోయలో పడిపోతాడు. ఆ మాయా కంబలి అనేది శిలకు మరొక వైపు పడిపోతుంది. అలా ఆయన ఆ కంబలిని చేజారిపోతుంది అన్నమాట. నెక్స్ట్, ఆత్మానందుడి యొక్క పాత కంబలి ఎవరికి దొరికింది? పాత దుస్తులు అమ్మేటటువంటి ఒక చిల్లర వ్యాపారికి దొరుకుతుంది. ఈ పాత కంబలిని చిల్లర వ్యాపారి ఎవరికి అమ్మాడు? ఒక భిక్షగాడికి అమ్ముతాడు. ఇది చూడండి, ఈ పాత కంబలి ఎలా మారుతుందో. చౌక ధరకే కొనుక్కుంటాడనమాట. ఎవరి దగ్గర? చిల్లర వర్తకుని దగ్గర. బిచ్చగాడు అదృశ్యం అవ్వడానికి కారణం ఏమిటి? ఈ మాయా కంబలికి ఆల్రెడీ మంత్రం చల్లాడు కదా. అంటే ఆ మంత్రం ఏం చల్లాడంటే ఆ ప్రజలందరూ తనకి ఆత్మానందుని దగ్గరికి వచ్చినప్పుడు తనకి ఏకాగ్రతను చెడగొట్టడానికి వస్తున్నారని చెప్పేసి ఆ దుప్పటిని తను కప్పుకొని మాయి చల్లేసి తను ఎవరికి కనిపించకుండా అలా మంత్రాన్ని చల్లాడనమాట. అలా ఎవరికి కనిపించకుండా చేశాడు కాబట్టి ఈ మాయా కంబలి బిచ్చగాడికి దొరికేసరికి ఆ కంబలి వేసుకోవడం వల్ల ఆయన ఎవరికి కూడా కనిపించకుండా అదృశ్యమైపోయాడు. నెక్స్ట్, బిచ్చగాడు అదృశ్యమైన వార్త ఏ నగరం అంతా పాకింది? శోభావతి నగరం అంతా పాకింది. చూడండి, ఈ శోభావతి నగరం అనే వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముష్టివాడు అనగా అర్థం ఏమిటి అంటే బిచ్చగాడు, మనకు తెలిసిందే. బిచ్చగాడిని వెతకడానికి పాడుపడ్డ దేవాలయం దగ్గరికి ఎంతమంది దొంగలు వచ్చారు? 4 దొంగలు. ఆత్మానందుడు తన కంబలిని ఏ విధంగా మహిమ కలుగు చేశాడు? తాను ఎవరికీ కనిపించకుండా మాయ చేసేటటువంటి మంత్రం వేసి ఆ మహిమ కలుగు చేశాడు. నెక్స్ట్, బిచ్చగాడు తన దగ్గర ఉన్న కంబలిని ఎవరికి ఇచ్చాడు? శోభానగరానికి రాజు అయినటువంటి చండీదత్తునికి ఇచ్చాడనమాట. శోభానగరానికి రాజు అయినటువంటి చండీదత్తునికి ఇచ్చాడు. అక్కడ ఫస్ట్ చిల్లర వ్యాపారి తన దగ్గర తీసుకున్న తర్వాత చిల్లర వ్యాపారి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే సంతకి వెళ్తున్నాడు. ఎవరి? ఆత్మానందుడి దగ్గర. అదే కంబలి రోడ్డు పైన పడిపోతుంది కదండి, రాయగవతల వైపు. నెక్స్ట్, చిల్లర వ్యాపారి కొన్నికి దొరుకుద్ది కదండి. అది దొరికినాక అది సంతకి వెళ్ళి తీసుకెళ్తాడనమాట. బిచ్చగాడు ఎందుకు అదృశ్యమయ్యాడంటే మాయ కంబలి కప్పుకోవడం వల్ల. సంత ఎక్కడ జరిగింది అంటే సంత శోభావతి నగరం దగ్గర జరిగింది. పాత కంబలిని ఎవరు కప్పుకున్నారు? ఒక బిచ్చగాడు కప్పుకున్నాడు, అంటే తను కొనుక్కుంటాడు కాబట్టి. శోభావతి నగరానికి రాజు ఎవరు? చండీదత్తుడు. ఎవరు బిచ్చగాడి కోసం వెతుకుతున్నారు? దురాశాపరులు. శోభావతి నగరంలో ఏవి పెచ్చిరేగిపోతున్నాయి? దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు. ఇవన్నీ కూడా పెచ్చిరేగిపోవడం రాజు గమనించాడనమాట. మాయా కంబలితో ఏమి చేయవచ్చు?
యథేచ్ఛగా దొంగతనాలు చేయవచ్చు, అవినీతి చేయవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులకు దెబ్బతీయవచ్చు. ఇలా మాయకంబలితో అలాంటి మహిమలు చేయవచ్చు. నెక్స్ట్, బిచ్చగాడు చేతికర్రను ఎక్కడ దాచాడు? ఒక పొదలో దాచాడనమాట. మొసలుట అనగా అర్థం ఏమిటి? అటు ఇటు తిరగడం. బిచ్చగాడు చివరకు ఎక్కడకు చేరాడు? ఊరు బయట ఉన్న పాడుబడి ఉన్న దేవాలయం దగ్గరికి చేరాడు. అదృశ్యం యొక్క వ్యతిరేక పదం ఏమిటి? ప్రత్యక్షం. ప్రత్యక్షం అవడాన్ని అదృశ్యం యొక్క వ్యతిరేక పదం. ఆత్మానందుడు ఏ పర్వతాల్లో వృద్ధయోగిగా ఉండేవాడు? హిమాలయ పర్వతాల్లో. నెక్స్ట్, బిచ్చగాడు తన దగ్గర ఉన్న కంబలిని ఎవరికి ఇచ్చాడు? శోభావతి నగరానికి రాజైన చండీదత్తునికి ఇచ్చాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు అని ఈ మాటలు ఎవరు అన్నారు అంటే బిచ్చగాడే అన్నాడు. బిచ్చగాడు ఆ మాటలు అంటూ తన రాజైన అదే నగరానికి రాజైన చండీదత్తునికి ఇచ్చేస్తాడనమాట. ఈ దుప్పటి నాకు వద్దు అని. ఎందుకంటే ఆ దొంగలు పట్టుకోవడానికి ఆ బిచ్చగాడిని వెతకడం ఇదంతా కూడా బిచ్చగాడు తను ప్రశాంతంగా బిచ్చం ఎత్తుకొని జీవించడానికి కూడా లేకపోయిందని తను ఈ మాయాకంబలు నాకు నచ్చలేదని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట. రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది. ఈ మాటలు ఎవరివి అంటే చండీదత్తునివి. ఎందుకంటాడంటే ఆత్మానందుడు తనకి ఆ లోయలో పడిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి చూసేసరికి తన యొక్క మాయాకంబలి చండీదత్తుని దగ్గర అంటే శోభానగరానికి రాజైన చండీదత్తుని దగ్గర ఉందని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నా మాయాకంబలిని ఇచ్చేయండి అని అడుగుతాడు. అప్పుడు తను ఇవ్వకుండా ఈ మాయాకంబలి వలన నేను ఊర్లో చాలా దొంగతనాలని అన్నింటినీ నేను అరికెట్టగలిగాను. అంటే ఈ కంబలి నా దగ్గర ఉందని చెప్పి దొంగతనాలు కూడా చేయట్లేదు. సో ఇది నా దగ్గర ఉండడమే మంచిదని చెప్పేసి రాజు శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిదని చండీదత్తుడు ఆత్మానందుడితో అంటాడనమాట. ఆత్మానందుడు మాయాకంబలిని గురించి చండీదత్తునితో ఏమని చెప్తాడు? అసాధారణ శక్తుల వలన మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైనటువంటి వస్తువు పాప కార్యాలకు నీతిబాహ్యమైనటువంటి పనులకు పురికొల్పుతుంది అని చెప్పాడనమాట. ఆత్మానందుడు మాయాకంబలి గురించి ఏమని చెప్పాడంటే ఈ అసాధారణ శక్తుల వలన మంచి కంటే అంటే ఈ మాయాకంబల వలన మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైనటువంటి వస్తువు పాప కార్యాలకు నీతిబాహ్యమైనటువంటి పనులకు పురికొల్పుతుంది. అంటే ఇది మంచిది కాదు, అంటే మంచి కంటే చెడే ఎక్కువ ఉంది అని చెప్తాడు. అయినప్పటికీ కూడా తను ఇవ్వడానికి ఇష్టపడ్డు చండీదత్తుడు. స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు. అంటే నీ అంతటి నువ్వు నేర్చుకుంటే తప్ప నీకు ఈ విషయం నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదులే అని ఎవరంటారంటే ఆత్మానందుడు చండీదత్తునితో అంటాడు. ఈ కొటేషన్స్ నేర్చుకోవాలండి తప్పనిసరిగా. అంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీకు ఆ కొటేషన్ అనేది మనకి బిట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్ని కొటేషన్స్ అవసరం కాదు, కొన్ని కొటేషన్సే అవసరం. చండీదత్తుడు తన నగరంలోని మోసాలు, అక్రమాలు, అవినీతిని దేని సహాయంతో తగ్గించగలిగాడు? ఈ మాయాకంబల సహాయంతో. నెక్స్ట్, శోభావతి నగరంలోని సభామందిరంలోని రాజానర్తకి పేరేమిటి? చంచల. రాజానర్తక పేరు చంచల. చంచల చండీదత్తునికి ఏమి కోరింది? 2 రోజులు మాయాకంబల్ని తన దగ్గర ఉంచమని కోరింది. ఆత్మానందుడు రాజక్షేమం కోసం కోరి రాజు అంటే చండీదత్తుని చేతికి ఏమి కడతాడు? చూడండి, ఎంత చెప్పినా ఈ మాయాకంబల వల్ల చెడే ఉందని చెప్పినా సరే చండీదత్తుడు వినకపోయేసరికి ఆత్మానందుడికి మనసు ఊరుకోక అయ్యో రాజుకి ఏమైనా అపాయం జరుగుతుందేమోనని ఒక రక్షాబంధనం కడతాడనమాట. ఈ రక్షాబంధనం కట్టడం వల్ల రాజుకి కొంచెం మేలే జరుగుతుంది. చండీదత్తుడు చెంచలికి మాయాకంబలిని ఎక్కడ ఉంది దాన్ని తీసుకువెళ్ళని చెప్తాడు. అంటే చెంచలు ఏం చేస్తుందంటే తన యొక్క ఆటపాట రాజనర్తకి కదండి, తన యొక్క ఆటపాటలకి చండీదత్తుడు కొంచెం సంబరపడిపోయి నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అడుగుతాడు. అడగగానే ఆవిడ ఏమడుగుతుందంటే 2 రోజులు నాకు మాయాకంబలి నా దగ్గర ఉంచమని అడుగుతుంది. అడగంగానే చండీదత్తుడు ఏమంటాడంటే ఆ మాయాకంబలి శయన మందిరంలో ఉంది, తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అంటాడు. శయన మందిరంలో చెంచల మాయాకంబలిని కప్పుకున్నప్పటికీ చండీదత్తునికి ఎందుకు కనిపించలేదు అంటే చెంచల ఆ మాయాకంబలిని తీసుకొని ఏం చేస్తుందంటే కప్పుకొని
తన ఆ రాజ్యంలో ఉన్నటువంటి కోశాధికారి రూమ్‌కి వెళ్తదనమాట. అంటే ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ కలిసి రాజుని చంపేయాలనే ప్లాన్ వేస్తారు. నేను ఈ దుప్పటిని కప్పుకుంటే రాజుకి కనిపించను కదా అనే ఉద్దేశంతో, ఆ రాజుని కనిపించట్లేదులే అని అనుకోని దుప్పటి కప్పుకొని కోశాధికారి రూమ్‌కి వెళ్తది చెంచల. కానీ రాజుకి చేతికి రక్షాబంధనం అనేది ఉంటది కదండీ! ఆత్మానందుడు కట్టింది. ఆ రక్షాబంధనం వలన ఈ చెంచల రాజుకి కనిపించేస్తదనమాట. రాజుకి కనిపించేస్తది. ఇలా చెంచల తన మందిరానికి కాకుండా ఎవరి మందిరానికి వెళ్ళింది అంటే కోశాధికారి మందిరానికి. చెంచల మాయాకంబల్ని కప్పుకున్నప్పటికీ చండీదత్తుడికి ఎందుకు కనిపించింది అంటే ఆత్మానందుడు చండీదత్తునికి కట్టినటువంటి చేతికి కట్టినటువంటి రక్షాబంధనం వల్ల కనిపించేస్తుంది. అయితే శోభానగరంలోని రాజ్యం యొక్క కోశాధికారి పేరేమిటి అంటే విక్రముడు. రాజనర్తకి పేరు చంచల, కోశాధికారి పేరు విక్రముడు. చండీదత్తుడు నిద్రపోయాడనుకొని చంపడానికి మాయాకంబల్ని కప్పుకొని వచ్చింది ఎవరు? విక్రముడు. చూడండి, ఫస్ట్ ఈ చెంచలు ఏం చేస్తుంది, ఆ మాయాకంబలు కప్పుకొని వెళ్ళి విక్రముడికి ఇస్తుంది అనమాట. నువ్వు వెళ్ళి రాజుని చంపేయి, ఇంకా నువ్వే రాజు అయిపోవచ్చు అని చెప్పేసి ఇలా అంటారు. అన్నంగానే ఇక్కడ రాజు ఎవరిని అప్పుడు విక్రముడు ఆ దుప్పటి కప్పుకొని వచ్చి రాజుని చంపాలనుకుంటాడు. కానీ రాజుకి ఆ నైట్ అంతా నిద్ర పట్టదు. చెంచల ఎందుకు దుప్పటి కప్పుకొని కోశాధికారి రూమ్కి వెళ్ళింది అని ఆలోచించుకుంటూ అలా మెలకుతూనే ఉంటాడు. అప్పుడు విక్రముడు ఆ రాజు దగ్గరికి కత్తి పట్టుకొని రావడం చూసి వెంటనే రాజు విక్రమునికి చంపేస్తాడనమాట. చంపేయడంతో విక్రముని యొక్క ఆ మనసులో ఉన్నటువంటి చెడు భావం ఆ చండీదత్తునికి తెలియడం వల్ల తను ప్రాణాలతో బతికి బయటపడినట్లే కదా. సో ఈ రక్షాబంధనం వల్ల నాకు మేలు కూడా జరిగింది, కానీ రక్షాబంధనం వల్ల నాకు ఎదుటి మనసుల్లో ఉన్నటువంటి స్వార్థం కూడా బయటికి తెలిసింది అని అనుకుంటాడు. అయితే ఈ రాజు ఎవరిని కత్తిదూసి చంపాడు అంటే విక్రముడిని చంపేశాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఎవరిని బంధించారు? చంచలని బంధించారు. ఎందుకంటే చంచల విక్రమునికి సహాయం చేసింది కాబట్టి. ఈ విక్రముడు ఏమి కావాలనుకున్నాడు? రాజు కావాలనుకున్నాడు. చివరకు చెంచలను రాజు ఏం చేశాడు? భటులతో బంధించేసి నెక్స్ట్ దేశం నుంచి బయటికి బహిష్కరించేస్తాడు. చివరికి చండీదత్తుడు మాయాకంబలిని ఏం చేశాడు? తిరిగి ఆత్మానందునికే ఇచ్చేశాడు. నాకు వద్దు ఈ మాయాకంబలి, దీనివల్ల నాకు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడు భావము తెలుస్తుంది, అలాగే ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి భావము తెలుస్తుంది. నాకు ఇది వద్దు, దీన్ని నేను ఇంకా నాకు ఇది వద్దని చెప్పేసి ఇచ్చేస్తాడు. అయితే కంబలి ఎవరిది? ఒరిజినల్గా ఈ కంబలి ఎవరిది అంటే ఆత్మానందుడిది. పాఠం చూసుకోండి, కంబలి ఎవరిది అంటే ఆత్మానందుడిది. చండీదత్తుడు మాయాకంబలిని తిరిగి ఆత్మానందుడికి ఎందుకు ఇచ్చేశాడు? మాయాకంబలి వలన మనుషులలోని స్వార్థము, నీచత్వము, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడనమాట. చూడండి, వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటారు. ఇప్పుడు విక్రముడు ఏం చేశాడు? తన ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్నాడు కదా. ఈ మాయాకంబలే లేకపోతే రాజుని చంపే ధైర్యం తనకు వచ్చేదే కాదు. అదే ఈ చెంచలకి కూడా ఈ మాయాకంబలి అనేదే లేకపోతే ఇలా రాజుని మోసం చేయాలి, వేరే వాళ్ళతో చంపించాలనే చెడు ఆలోచన తనకు వచ్చేదే కాదు. ఈ మాయాకంబల వలన వాళ్ళిద్దరూ కూడా మోసపోయారు అని చెప్పేసి చండీదత్తుడు బాధపడుతూ ఆత్మానందుడికి ఇచ్చేస్తాడు. నీ వద్ద కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ ఎవరితో అన్నారు? ఆత్మానందుడు చివరికి ఏమంటాడంటే, సరేలే, నా కంబలి నేను తీసుకుంటాను, కానీ నీ దగ్గర మాయాకంబలి ఉందనే ఆలోచన ప్రజల్లో ఉంటే చాలు అని చండీదత్తుడు తన కంబలిని తాను తీసుకుంటాడు. ఇలా ఈ పాఠ్యాంశం ఇక్కడికి అయ్యిందండి. నెక్స్ట్ పాఠాంతాంశం చదవండి ఆనందించండి అని చివరి మనకి ఒక కథ ఇవ్వడం జరిగింది. దాని నుంచి కూడా బిట్లు రాయడం జరిగింది. అది ఈ వ్యాకరణాంశాలు అయిన తర్వాత దాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ మనకి అర్థాలు అనేవి కొన్ని ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఈ అర్థాలన్నీ చదవాలంటే మీకు టైం వేస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. లేదంటే ఒకసారి చదివి వినిపిస్తాను. కంబలి అంటే గొంగలి, ఊహ లేని మాటలు కొన్నింటిని తెచ్చుకోవడం. లేని మాటలు ఊహించుకొని చెప్పడం అంటాం కదండి. లేని మాటలు కొన్నింటిని తెచ్చుకోవడం. తార్కికము అంటే తర్కము చేయడం, అంటే ఆలోచించడం. జానపదం అంటే గ్రామం. యోగి యోగాభ్యాసం చేయవాడనే యోగి అంటారు. మహిమ గొప్పతనం. ఏకరువు ఒకేసారి మొత్తం చెప్పడం. పరిష్కారం చెక్కబెట్టు. ఏకాగ్రత మనసు చంచలం కానీ చౌక తక్కువ ధర.
లోయ కొండపగులు, స్పృహ తెలివి, సంత అంగడి వరుస, అదృశ్యం మాయమగు లేదా కనిపించకపోవడం, వార్త వృత్తాంతం, స్పర్ధ పోటీ, యథేచ్ఛ ఇష్టం వచ్చినట్లుగా ఉండడం, యథేచ్ఛగా తిరగడం అంటాం కదండి, ఇష్టం వచ్చినట్లు. అదృశ్యకరణి అదృశ్యం చేసేది ఏంటిది? అదృశ్యకరణి మాయా కంబలి. మాయా కంబలి ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక అదృశ్యకరణి. ప్రత్యర్థులు ఎదుటివారు లేదా శత్రువులు. పొద చిన్న చెట్ల గుంపు. మొసలు అంటే తిరుగు. ముష్టి పిడికిలి లేదా పిడికిలితో ఉన్నటువంటి అన్నము లేదా బియ్యాన్ని ముష్టి అంటారు. హేమహామీలు అంటే గొప్పవారు అని. హేమహైమీలు అంటే గొప్పవారు. మనకి నెక్స్ట్ కొన్ని మీనింగ్స్ ఇవ్వబడ్డాయండి. మీకు కావాలంటే వీడియోని ఆఫ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాము. మనకి భాషాంశాలు ఇవ్వడం జరిగిందండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. మనకి ఇక్కడ గీత గీసిన పదం యొక్క అర్థం తెలిస్తే మనం ఆటోమేటిక్గా సొంత వాక్యం రాయగలమని అనుకుంటున్నాను. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా. చౌకగా అంటే తక్కువ ధర. చౌక ధర అంటే తక్కువ ధర. ఇక్కడ చూడండి, మనకి అభ్యంతరం అంటే ఆటంకం లేదా అడ్డు. గొంగలి అంటే కంబలి లేదా గొంగడి. ఈ 4 సొంత వాక్యాలు అయిపోయండి. నెక్స్ట్ మనకి ప్రకృతి వికృతులు జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం వికృతి ఏమవుతుంది? అచ్చెరువు. రాత్రి రాతిరి. రాజు రేడు. ముఖము మొగము. సుఖం సుఖం. ఇలా వస్తాయండి. నెక్స్ట్ మనకి సమానార్థక పదాలు. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు. పర్వతం యొక్క పర్యాయ పదం శైలము గిరి. రాజు యొక్క పర్యాయ పదం భూపాలుడు నరేంద్రుడు. కరవాలం యొక్క పర్యాయ పదం ఖడ్గం. కరవాలం యొక్క పర్యాయ పదం ఖడ్గం. కరవాలం యొక్క అర్థమే ఇక్కడ ఇచ్చారండి, మరి ఒకటే ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ మనకి సొంత వాక్యాలు ప్రయోగించమన్నారు. డైరెక్ట్గా ఈ పదంను ఉపయోగించి సొంత వాక్యం. ఏకాగ్రత రాయగలం, ప్రశాంతత రాయగలం. తిరుగుముఖం. తిరుగుముఖం అంటే రిటర్న్ వచ్చేయడం. అంటే ఎక్కడికైనా మనం వెళ్తే రిటర్న్ వస్తాం కదండి, దాన్ని తిరుగుముఖం అంటారు. ప్రలోభ పెట్టడం. ప్రలోభ పెట్టడం అంటే కొన్ని ఆశలు, లేనిపోని ఆశలు కలిగించడం. శ్రేయస్సు అంటే మంచి కోరుకోవడం. దురాశపరులు అంటే స్వార్థపరులు. నెక్స్ట్ కంట పడకుండా, కనిపించకుండా అని అర్థం. ఓకేనండి, ఇలాంటి మీనింగ్స్తో మనం సొంత వాక్యాలు డైరెక్ట్గా రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎటు నుండి చూసినా ఒకే పదం రావాలి. ఎటు నుండి చూసినా ఒకే పదం వచ్చే కచ్చిక పదాలకు వాటిని ఏమంటారండి? కచ్చిక పదాలు. కచ్చిక పదాలకు దీనినే పదభ్రమణం. వాటిని ఏమంటారండి? పదభ్రమణం అంటారంట. ఎటు నుండి చూసినా వచ్చే వాటిని కచ్చిక పదాలు లేదా పదభ్రమణం అంటారంట. వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి. చూడండి, వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ నటులు చేసేది నటన. అంటే ఎటు నుండి చూసినా ఒకే పదం వచ్చేలాంటి పదాన్ని మనం రాయమంటున్నారు అక్కడ. ఓకేనండి, కచ్చిక పదాలు లేదా పదభ్రమణం అంటారంట వాటిని, ఎటు నుండి చూసినా ఒకేలా వచ్చే వాటిని. చింతకాయ రుచి. చింతకాయ రుచిని ఏమంటారు? పులుపు. శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రానికి పేరు వలువ. చూడండి, కంబలి యొక్క పర్యాయ పదం అవ్వచ్చింది వలువ అనేది. నెక్స్ట్ గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం, కునుకు. ఓకేనండి. నెక్స్ట్ వన్, సముద్ర పాల్చిప్పల్లో ఉండేది ముత్యము. ఇవన్నీ కూడా ఎటు నుండి చూసినా ఒకేలా వచ్చేవి కచ్చిక పదాలు, పదభ్రమణం చేస్తాయి. పదభ్రమణం పదాలను కూడా అంటారు. నెక్స్ట్ ఇలాంటి మరికొన్ని పదాలను సేకరించమన్నారు. వికట కవి, ముదము, టమోటా, కనుక, కచ్చిక, జలజ ఇలాంటివన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను గమనించండి. క్రింది వాక్యాలని గమనించండి అంటే గమనించిన తర్వాత వాటి గురించి చెప్తారు మనకి. పోతన భాగవతం రచించారు. అంటే పోతనకి చూడండి, గీత గీసి ఉన్న పదాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. పోతన భాగవతం రచించాడు. రాజు వేటకు వెళ్ళాడు. గీత పుస్తకం తెచ్చింది. ఆవు పాలు ఇచ్చింది. రాము అన్నం తిన్నాడు. ఇలా ముందుగా మనకి ఒక పదాలు అనేవి ఇవ్వడం జరిగింది కదండి. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబును గమనించండి. చూడండి,
ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు. క్రియ ఏదండి అక్కడ? రచించడం. ఈ చివర చేసే పనులన్నీ కూడా క్రియ. క్రియకి ముందు భాగంలో ఉన్నదేంటి? ఇక్కడ పోతన భాగవతం రచించాడని ఉంది. అందులో రచించడం క్రియ. క్రియకి ముందేటుంది? భాగవతం. భాగవతం ఎవరు, ఏది అని ప్రశ్నించాలట. అంటే భాగవతాన్ని ఎవరు రచించారు లేదా చూడండి అలా కొన్నింటికి ఏది అని, కొన్నింటికి ఎవరు అని. ఇక్కడ భాగవతాన్ని ఎవరు రచించారు ఇలా ప్రశ్నిస్తే వచ్చేదానిని గమనించమంటున్నారు. ఈ ప్రశ్నిస్తే వచ్చేదాన్ని గమనించదాం. నెక్స్ట్ మనకి ఉదాహరణ చూస్తే, భాగవతాన్ని ఎవరు రచించారు? పోతన. ఇలా మనం ప్రశ్నించాం కదా. అయితే పాలిచ్చే జంతువు ఏది? వేటకు ఎవరు వెళ్ళారు? అన్నం ఎవరు తిన్నారు? పుస్తకం ఎవరు తెచ్చారు? చూడండి మిగతా వాటి యొక్క క్వశ్చన్స్ అనేవి. ఇలా ప్రశ్నించగా వచ్చినటువంటి ఆన్సర్లు ఏంటేంటి వచ్చాయంటే పోతన, రాజు, గీత, ఆవు, రాము ఇలాంటివి వచ్చాయి కదండి. ఈ క్రియకు ఎవరు, ఏది అని ప్రశ్నిస్తున్నప్పుడు వచ్చే సమాధానాన్ని కర్తగా చెప్తారంట. ఇక్కడ కర్త గురించి మనకి పరిచయం చేయడం జరిగింది. కర్త అని దేన్ని అంటారు అని మనకి అవ్వడ బిట్టు. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబుని ఏమంటారు? క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబుని ఏమంటారు? కర్త అంటారు. ఓకేనండి. ఇది గన్ షాట్ బిట్. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్రింది వాక్యాలను చదవండి. కర్తను గురించి గీత గీసి పక్కన రాయండి. మనం కర్త అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. క్రియకి ముందు భాగాన ఉన్నటువంటి పదాన్ని ఎవరు, ఏది అని ప్రశ్నించాలంట. ఆత్మానందుడు కంబల్ని భుజాన వేసుకొని వెళ్ళాడు. చూడండి, దేనిని భుజాన వేసుకొని వెళ్ళారు లేదా ఎవరు కంబల్ని భుజాన వేసుకొని వెళ్ళారు? క్రియకు ఏముంది? మొత్తం కంబల్ని భుజాన వేసుకొని అని ఉంది కదండి. ఎవరు కంబల్ని భుజాన వేసుకొని వెళ్ళాడు? ఆత్మానందుడు. అదే కర్మ. నెక్స్ట్, బిచ్చగాడు మాయా కంబలతో అదృశ్యమయ్యాడు అనేది క్రియ కదండి. దానికి ముందు భాగంలో మాయా కంబలతో ఎవరు అదృశ్యమయ్యారు? బిచ్చగాడు. చూడండి, ఈ పక్కన బ్రాకెట్లో ఇచ్చిన ఆన్సర్లన్నీ కూడా కర్తలు అవుతాయి. నెక్స్ట్ మూడవ చూసుకుంటే, విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరానికి వెళ్ళాడు. చూడండి, వెళ్ళాడు కదండి. కత్తి పట్టుకొని రాజు మందిరానికి ఎవరు వెళ్ళారు? విక్రముడు వెళ్ళాడు. విక్రముడు కర్త. నెక్స్ట్, చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు క్రియ కదండి. విక్రముడిని ఎవరు సంహరించారు? చండీదత్తుడు. ఇది చండీదత్తుడు అనేది కర్త. భటులు చంచలను బంధించారు. ఇది బంధించడం అనేది క్రియకు ముందున్నది కర్మ అండి. అది ఆ కర్మని ఎవరు, ఏమిటి అనే ప్రశ్నించితే వచ్చేది కర్త. కర్మను ఇక్కడ బిట్ అనేది ఇలా కూడా ఇస్తారు. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏదని ప్రశ్నిస్తే వచ్చేది అని కాకుండా కర్మను ఎవరు, ఏదని ప్రశ్నిస్తే వచ్చేది ఏమిటి? కర్త. మనకి కర్త, కర్మ, క్రియ అనే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏమిటి అని ప్రశ్నిస్తే వచ్చేది కర్త. క్రియకు ముందు భాగంలో ఉండేది కర్మ. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కర్త ఏంటి, కర్మ ఏంటి, క్రియ ఏంటి. నెక్స్ట్, క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను పరిశీలించండి, విడదీసి రాయండి. ఇక్కడ ఈ గీత గీసిన పదాలన్నీ మనకి ఇక్కడ కింద రాసుకొని విడదీస్తున్నాం. రాముడతడు. మనకి సంధి గురించి ముందు పాఠంలో నేర్చుకున్నాం. సంధి అంటే ఏంటంటే పూర్వపదం ఏంటి, పరపదం ఏంటి నేర్చుకున్నాం. పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ రెండు పదాలుగా విడదీసినప్పుడు, ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీసినప్పుడు ఈ మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారు. అయితే ఈ పూర్వపదంలో ఈ చివర అంటే ప్లస్ పక్కన ఉన్నటువంటి డు అనే అక్షరాల్లో ఒక అచ్చు ఉంటుంది. డూని ఎలా రాయొచ్చు? ఉడ్డు ప్లస్ ఊని రాయొచ్చు కదా. అందులో ఉన్నటువంటి అచ్చుని మనం పూర్వస్వరమని, పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చుని మనం పూర్వస్వరమని, ఈ పరపదంలో మొదట ఉన్నటువంటి అచ్చు అయినటువంటి అచ్చుని పరస్వరం అని అంటారు. అంటే ప్లస్కి ఇరువైపులా ఉన్నటువంటి అక్షరంలో ఉండే అచ్చులను ఏమంటారంటే పూర్వస్వరం, పరస్వరం అంటారు. ఈ రెండు పదాలను ఏమంటారంటే పూర్వపదం, పరపదం అంటాం. ఇలా రెండు పదాలుగా విడదీసినప్పుడు ఈ పూర్వస్వరము పరస్వరంతో కలిసినప్పుడు
పరస్వరం మాత్రమే రావడాన్ని పూర్వస్వరం రాకుండా పరస్వరం మాత్రమే రావడాన్ని ఏమంటారంటే సంధి అంటారు. ఇలా సంధి గురించి నేర్చుకున్నాం. అయితే ఇక్కడ రాముడు ప్లస్ అతడు, ఇక్కడ పూర్వస్వరం అయినటువంటి ఊ అనేది లేకుండా పరస్వరం మాత్రమే అందులో కలిసి వచ్చింది. రాముడు ప్లస్ అతడు రాముడు అతడే అయిపోయింది. ఈ ఊ అనేది ఎగిరిపోయింది అనమాట. ఇలా మ్రోగుచున్నవి మ్రోగుచు ప్లస్ ఉన్నవి, కొంచెమైనా కొంచెము ప్లస్ అయినా, భావమేమి భావము ప్లస్ ఏమి, ప్రజలందరూ ప్రజలు ప్లస్ అందరూ. ఇలా ముందు ఉన్నటువంటి పూర్వస్వరం లేకుండా పరస్వరమే మళ్ళీ పదానికి కలిసినప్పుడు పరస్వరమే రావడాన్ని సంధి అంటారు. ఇలా పై ఉదాహరణలన్నింటినీ గమనించినప్పుడు పూర్వస్వరంగా ఊ ఉంది కనుక దీన్ని ఉత్వ సంధిగా చెప్పవచ్చు. ఈ ఊ పూర్వస్వరంగా ఉన్నటువంటి ఊకు అచ్చుపరమైందండి. ఉకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్వ సంధి. నెక్స్ట్ మనకి ఉకార సంధి, ఉత్వ సంధి లేదా ఉకార సంధి. ఉత్వ సంధికి మళ్ళీ ఒక పేరు ఏంటంటే ఉకార సంధి. ఈ ఉకార సంధిని మళ్ళీ మనకి ఏమిచ్చారంటే ఇక్కడ మళ్ళీ పదాలను గుర్తించి విడదీసి రాయమన్నారు. నగరం అంతా నగరము ప్లస్ అంతా, తనకెక్కడ తనకు ప్లస్ ఎక్కడ, వస్తున్నాడు ప్లస్ అని, కలవాడు ప్లస్ అని, ఇలా మనకి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు. ఈ గద్యంలో నుంచి మనకి భాషా భాగాలను గుర్తించమన్నారు. మనకు అందరికీ భాషా భాగాలు తెలిసినవే. నామవాచకంతో ఉండే పదాలన్నీ, పేర్లు వచ్చే పదాలన్నీ కూడా నామవాచకంతో ఉండే పదాలన్నీ నామవాచకాలు, పేర్లతో ఉండేవి. నెక్స్ట్ సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేవి, అంటే పేరుకు బదులుగా వాడు, అవి, ఇవి, అక్కడ, ఇక్కడ, ఇవన్నీ కూడా సర్వనామాలు. క్రియ అంటే పనికి గురించి తెలియజేసేది. క్రియ అంటే పనిని గురించి. వెళ్ళారు, చూశారు, వచ్చారు, తిన్నారు, చేశారు, ఇవన్నీ కూడా క్రియలు అవుతాయి. విశేషణం అంటే ఒక రంగుని గురించి కానీ, ఒక పెద్ద చిన్న అనేటటువంటి వారి గురించి కానీ, ఒక గుణాన్ని గురించి తెలియజేసేవి. క్రూరమైన, పొడవైన, పెద్దది, చిన్నది, ఎత్తు, పొడుగు, పొడవైనది లేదా నలుపు, తెలుపు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, ఇలాంటివన్నీ కూడా విశేషణాన్ని గురించి తెలియజేసేది. గొప్ప అంటే గుణాన్ని గురించి తెలియజేసేవన్నీ కూడా విశేషణం అవుతుంది. అవ్యయము అంటే ఓరి, ఓసి, ఓ ఇలాంటివి. నెక్స్ట్ అబ్బో, ఓ, అయ్యయ్యో, ఇలాంటివన్నీ కూడా అవ్యయాలు అవుతాయి. నెక్స్ట్ మనకి ఇందులో నామవాచకాలు ఏంటనేది మీకు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. కావాలంటే ఇక్కడ మీకు నామవాచకం ఏంటి, సర్వనామం ఏంటి, క్రియ ఏంటి, విశేషణం ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాయా కంబలి పాఠంలోని భాషా భాగాలను 5 గుర్తించి రాయమంటున్నారు. ఇక్కడ హిమాలయ పర్వతం అనేది ఏ భాషా భాగానికి చెందినది? నామవాచకం. మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఉందండి, ఆత్మానందుడు హిమాలయ పర్వతాల్లో ఉన్నాడని. ఇక్కడ నామవాచకం ఏంటంటే హిమాలయ పర్వతం. సర్వనామం ఏంటి? ఆయన, ఈయన, అక్కడ, ఇక్కడ, ఇవన్నీ కూడా సర్వనామం. క్రియ ఏంటి? ఆశ్చర్యపోవడం. విశేషణం ఏంటి? గొప్పదైన, గొప్పవాడు, గొప్ప మహిమ కలది అని. అవ్యయము అంటే పాత దుస్తులు. చూడండి, అవ్యయం అంటే పాత, కొత్త, ఇవన్నీ కూడా అవ్యయం అవుతుందంట. నెక్స్ట్ వన్ చూసుకుందాం. గ్రంథాలయంలో మీరు చదివిన 5 కథలను అందులో నీతిని కొంది పట్టికలో రాయమన్నారు. మనం అది బిట్టిగా వచ్చే అవకాశం అయితే లేదు. రాయాలనుకుంటే మీరు ఫిల్ చేసుకోండి అంతే. ఇక్కడ వీడియో ఆఫ్ చేసి మీరు కావాలనుకున్న వాళ్ళు ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ భాషాంశాలకు సంబంధించి మనము ఎక్స్ట్రాగా కొన్ని నేర్చుకోవాలంటే పర్యాయ పదాలు, మీకు నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు ఎవరు అవసరం అనుకున్నా చదవండి. నేనే చదివి వినిపిస్తే మీకు వీడియో అనేది లెందీ అయిపోద్ది. వీడియోని ఇదేంటి ఎంత టైం చదవాలా, చూడాలా అని చెప్పేసి మీకు భూతద్దంలో పెట్టినట్లుగా అనిపిస్తుంది. మీకు వచ్చినవి అయితే ఫాస్ట్గా చూసుకోండి, రానివి 2-3 సార్లు చదువుకోండి. ఇలా మీరు ఇవి వీడియోని ఆఫ్ చేసి కావాలంటే వీటిని నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల మీకు ఏమీ నష్టం జరగదు. నెక్స్ట్ చూడండి, నానార్థాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక 10 నానార్థాలు. ఆత్మ అంటే ఏంటి? మనస్సు, పరమాత్మ, జీవుడు. బంధం అంటే కట్టు, చేరిక, శరీరము. రక్షణము, తోరము, వాత. సంపుటం, పుస్తకము, సంచిక, భూగోళం అంట. రూఢి, ప్రసిద్ధి, నిశ్చయము. ఆజ్ఞ, ఉత్తరువు, దండనం. మాయ, అజ్ఞానము, కపటము, ఇంద్రజాలము. రాజు, ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు. శక్తి, బలిమి, పార్వతి, బల్యము. తహతహ, ఆసక్తి, పోరాటం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వికృతులు మాత్రం నేర్చుకోండి అమ్మా.
అభ్యంతరం అబంతర అబందర. చూడండి, అభ్యంతరం అంటే అబందర అంట. కంబల కంబలి లేదా కంబడే. ప్రాణము పానము. భిక్ష బిచ్చము. యోగి జోగి. వృద్ధ పెద్ద. ఆజ్ఞ ఆన. కథ కథ. బంధం బంధం. బంధం అక్కడ ఒత్తు ఉంది, ఇక్కడ బంధం. భీతు భీతు. ఇక్కడ ఒత్తు ఉంటుంది, అక్కడ ఒత్తు లేదు. రాజు రాచ రేడు. శక్తి సత్తి. ఇచ్చ ఇచ్చ. దేవాలయం దేవలం. భటుడు బంటు. మాయ మాయము. దుష్టము దుష్టుడు తుంటరి. ఏకాంతము ఏకతము. ఇలా మనకి ఇచ్చారు. నెక్స్ట్ ముఖము ముఖము. ఆత్మ అతుమ. ఆశ్చర్యం అచ్చెరువు. నిద్ర నిదుర. దిశ దిశ దిక్కు. స్వామి సామి. ఇలా ప్రకృతి వికృతులు అయిపోయినాక వ్యుత్పత్తి అర్థాలండి. ప్రత్యక్షం అంటే అక్షమునకు అభిముఖము గలది, అంటే కంటి ఎదుట ఉండకుండా మన కంటి యొక్క అక్షముకి అభిముఖం గలది. ప్రత్యక్షం అంటే మనకి కంటికి ఎదురుగా ఉన్నది అని అర్థం. స్వామి అంటే స్వమ్ము అంటే ధనము కలవాడు అని అర్థమట. యోగి అంటే యోగము అభ్యాసం చేయవాడు. యోగము అభ్యాసం చేయవాడు. ఇక్కడ వ్యతిరేక పదాలు కూడా ఇవ్వడం జరిగిందండి మీకు. ఇవన్నీ అదనపు అంశాలే, మీరు నేర్చుకోవాలనుకున్న వారు నేర్చుకుంటారని మనం ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ ఆఫ్ చేసి మీరు చదువుకోండి. సందులు సందులు ఇక్కడ ఇచ్చారు. మీరు కావాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ఆ సందులు మీరు చూసుకున్నట్లయితే మీకు ఏ సంధి ఏంటనేది ఎలా వస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. సమాసాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిమాలయ పర్వతాలు అంటే హిమాలయం అని పేరు గల పర్వతాలు సంభావన పూర్వపద. పేర్లు వచ్చాయంటే సంభావన పూర్వపద. స్వభావతి నగరం కూడా సంభావన పూర్వపద. పాత కంబలి పాత దయన అంటే పాత అనేది విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపదం. వృద్ధ యోగి. వృద్ధుడు కూడా పూర్వపదమే విశేషణం కలదు కాబట్టి వృద్ధము అనేది విశేషణ పూర్వపదం కాబట్టి వృద్ధుడైన యోగి విశేషణ పూర్వపదం. దేవాలయము దేవుని యొక్క ఆలయం. కోశాధికారి కోశమునకు ఆలయము అధికారి. రాజాజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ. స్వానుభవం తన యొక్క అనుభవము. ఇది ఇంపార్టెంట్ అండి. తన యొక్క అనుభవం. స్వ అనుభవం అనకూడదు, తన యొక్క అనుభవం. అసాధారణం సాధారణం కానిది. ఇవి నైతత్పురుష. చూడండి, అసాధారణం అజ్ఞానము అసత్యము ఇలాంటివి ఒక వ్యతిరేక పదం మాదిరిగా కనిపిస్తాయి అన్నమాట. ఆతో స్టార్ట్ అవుతాయి. ఇవి నైతత్పురుష సమాసం అంటారు. అదృశ్యం దృశ్యం కానిది నైతత్పురుష సమాసం. యథేచ్ఛ అంటే ఇచ్చను అతిక్రమింపక అని అర్థం అంట. అవ్యయీభావ సమాసం. రక్షాబంధనం రక్షకరకు బంధనం చతుర్థి తత్పురుష. నెక్స్ట్ మనకి నీతి పద్యం అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ నీతి పద్యం సర్వతీర్థాభి గమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు ఎరుగమెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు అని మనకి ఇలా ఇచ్చారు. అంటే చూడండి, ఇక్కడ ఈ పద్యం యొక్క భావము పుణ్యనదుల్లో స్నానం చేయడం, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక్క సత్యానికి సరిపోవు. అంటే సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ వివరించారు. అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మమని మునులు చెబుతారు. ఇది నన్నయ్య ఈ చిన్న పద్యంలో సత్యాన్ని దాని ప్రాధాన్యతను గురించి ఎంతో చక్కగా చెప్పారు. ఈ పద్యాన్ని చెప్పినది ఎవరనేది అక్కడ మీకు ఎక్కడ కనిపించలేదు, కానీ ఎవరు చెప్పారండి? నన్నయ్య చెప్పారు. సత్యాన్ని గురించి చెప్పినటువంటి పద్యం ఎవరు? నన్నయ్య. చూడండి, సర్వతీర్థాభిగమనంబు అనేసి గుర్తుపెట్టుకోండి, అది పద్యాన్ని రచించింది నన్నయ్య. ఓకేనండి. అశ్వమేధం వంటి యోగాలు చేయడం రాజులకే సాధ్యము. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి, నిజం చెప్పడానికి మాత్రం ఏమీ ఖర్చు ఉండదు. చూడండి, అంత పెద్ద ఖర్చులేమి మనం చేయవసరం లేదు సత్యాన్ని పలకడం వల్ల. దాని ఫలితం మాత్రం ఎంతో విలువైనది. ఒక సత్యవాక్కు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో ఒక అబద్ధం అంతటికంటే ఎక్కువ పాపాన్ని నష్టాన్ని కలిగిస్తుందని మనం గ్రహించాలి. చూడండి, సత్యం గురించి అబద్ధం గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. సత్యంబు అని వచ్చింది. ఇది మనకి వేమన చెప్పారు సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి. నెక్స్ట్ మనకి మీకు తెలుసా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ మీకు తెలుసా ఇవన్నీ కూడా మీకు నేను వీడియోగా అందించడం జరిగిందండి. శత విధాలుగా అంటే 100 మీకు నీతి పద్యాలు చమత్కార పద్యాలు ఇవి కూడా మీకు ఒక వీడియోగా ఇచ్చాను. 7వ తరగతి చమత్కార పద్యాలు లేదా నీతి పద్యాలు సుభాషిత పద్యాలు అని కొట్టండి, మీకు వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో చేసి ఇచ్చాను. 6వ తరగతి చమత్కార పద్యాలన్నీ ఒక వీడియో చేసి ఇచ్చాను. ఇది
మీకు తెలుసా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి. మనకి శత విధాలుగా అంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక విధాలుగా చెప్తున్నారని తెలియజేసే పదాన్ని శతవిధాల అని వాడతాం మనం. చూడండి. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధాన్ని ఏమంటారంటే శతవిధాల. మనకి బిట్ అలానే ఇస్తారండి. శతవిధాల అంటే ఏంటి? 100 విధాలుగా చెప్పడం. ఈ 2 కూడా పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. స్వానుభవం అంటే తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడేటటువంటి నేర్పుని ఏమంటారంటే స్వానుభవం. స్వానుభవం అందుకే మీకు అక్కడ కొటేషన్ ఇచ్చానండి. స్వానుభవం ద్వారానే నీకు తెలుస్తుందిలే అని చెప్పేసి మాయాకంబల్ని ఆత్మానందుడు ఏం చేస్తాడు, చండీదత్తుని దగ్గర వదిలేయడానికి ఇష్టపడతాడనమాట. అందుకే మీకు ఆ కొటేషన్ ఇచ్చాను, మీకు ఇంపార్టెంట్ అని. స్వానుభవం అంటే తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవాడేటటువంటి నేర్పు. నెక్స్ట్ మనకి లాస్ట్ చివరిది చదవండి ఆనందించండి అనే శీర్షికతో మనిషి అనేటటువంటి ఒక కథనివ్వడం జరిగింది. ఈ కథ మనిషి అనే కథని ఎందుకు టైటిల్ పెట్టారు? ఈ మనిషి యొక్క గొప్పతనం ఏంటి? మనిషి ఎలా జీవిస్తే మనిషిగా పేరొందుతాడు? మనిషి యొక్క మానవత్వం ఎలా ఉండాలి? మనిషి అని చెప్పుకోవాలంటే మనిషికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అని చెప్పేసి లక్షణాలు ఏంటనేసి మనకి కథలు ఇవ్వడం జరిగింది. చూడండి. గ్రీకు దేశానికి గల మరొక పేరు ఏమిటి? యూనాను. యూనాను అనే దేశానికి గల మరొక పేరు అంటే గ్రీకు దేశం. 2 విధాలుగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రీకు దేశంలో ఉండే ధనవంతుని పేరు ఏమిటి? జాంతస్. ఏం పేరండి? జాంతస్. జాంతస్ యొక్క బానిస పేరు ఏమిటి? ఈసప్. జాంతస్ యొక్క బానిస పేరు ఈసప్. ఆయన దగ్గర ఒక పనివాడిగా ఉండేటటువంటి పనివాడి పేరు ఈసప్. ఈయన చాలా తెలివితేటలు గలవాడు. అయితే పోయి చూసిరా నీటి తొట్టె బాత్ టబ్ వద్ద ఎందరు మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను స్నానం చేయాలి అంటాడు. అంటే పోయి చూసిరా బాత్ టబ్ దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నారు, అక్కడికి నేను వెళ్ళి స్నానం చేయాలి అని ఈ మాటలు ఎవరెవరితో అంటారంటే జాంతస్సు తన బానిస అయిన ఈసప్తో అంటాడు. అప్పుడు సిగ్గులేదా వ్యర్థుడా నీవు ఏం చెప్పావు? స్నానాల తొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు, మరి ఇంత గుంపు ఎక్కడి నుండి వచ్చింది? ఈ మాటలు ఎవరివండి? మనం చెప్పేయచ్చు. జాంతస్సు ఈసప్కి ఇలా తిడుతున్నట్లుగా అంటాడనమాట. కానీ ఈసప్ ఎలా చెప్తాడో చూడండి. ఈసప్ తను వెళ్ళేటటువంటి దారిలో ఏమి ఉందని చెప్పాడంటే ఒక పెద్ద రాయి. చూడండి, అలా బిట్లు వినండి. ఏమి ఉందని చెప్తాడంటే రాయి అంటాడు. స్నానాల గది వద్దకు మంచినీళ్ళ కోసం ఎవరు వచ్చారని ఈసప్ జాంతస్తో అంటాడు? ఒక నిరుపేద బిచ్చగత్తె. ఈ 2 పాయింట్లు చూడండి, అబ్జర్వ్ చేయండి. దారిలో ఒక పెద్ద రాయి ఉందని చెప్తాడు. స్నానాల తొట్టి దగ్గరికి ఒక నిరుపేద బిచ్చగత్తె వచ్చిందని చెప్తాడు. అయితే ఈసప్పు మానవత్వం గల వ్యక్తిని ఒక్కరే ఉన్నారని చెప్తాడు కదా. ఇంత పెద్ద గుంపు ఉంది కానీ నువ్వు ఒక్కరే ఉన్నారని చెప్పావు అని జాంతస్ ఈసప్ని తిడతాడు కదా. కానీ ఈసప్పు మానవత్వం గల వ్యక్తిని చూసి స్నానాల గది వద్ద ఒకే ఒక వ్యక్తి ఉన్నాడని జాంతస్కి చెప్పాడు. అయితే ఈసప్పు అతనిలో చూసినటువంటి మానవత్వం ఏమిటి? ఇంత మంచి గుంపు ఉన్నప్పటికీ కూడా ఈసప్ ఏం చేస్తాడంటే ఒకే ఒక మానవత్వం గల వ్యక్తిని చూసి ఒక్క వ్యక్తి మాత్రమే నీళ్ళ తొట్టి దగ్గర ఉన్నాడని జాంతస్కి చెప్తాడు. అయితే ఇలా చెప్పడానికి, ఆ మనిషిని మాత్రమే మనిషిగా గుర్తించడానికి గల కారణం ఏమిటి అంటే అతనిలో మానవత్వాన్ని ఈసప్ చూశాడు. ఆ మానవత్వం ఏంటంటే అందరూ నడిచే దారికి అడ్డంగా పడి ఉన్నటువంటి రాయిని తొలగించడం, స్నానాల తొట్టి దగ్గర వద్దకు మంచినీళ్ళ కోసం వచ్చిన పేద బిచ్చగత్తెకు నీళ్ళు ఇవ్వడం. చాలామంది అక్కడ నీళ్ళ తొట్టి దగ్గర ఉంటారు కానీ ఆ 2 మంచి పనులు కూడా వాళ్ళు ఎవరు చేయరు. దారిలో అడ్డంగా ఉన్న రాయిని కూడా తొలగించరు. ఆ స్నానాల తొట్టి దగ్గరికి ఒక బిచ్చగత్తె మంచినీళ్ళ కోసం వస్తుంది, తనకు ఎవరు నీళ్ళు ఇవ్వరు. కానీ ఈ వ్యక్తి ఆ 2 పనులు చేయడం వల్ల మానవత్వం గల వ్యక్తిగా గుర్తించి జాంతస్కి నీళ్ళ తొట్టి దగ్గర ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడని చెప్తాడనమాట. ఇలా ఈసపు తన దృష్టిలో ఎలాంటి వారు మనుషులు కారని చెప్పాడు? స్వార్థపరులు, తమ కోసం తాము జీవించేవాళ్ళు, ఇతరుల కష్టాన్ని తొలగించని వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా మనుషులు కారు అని చెప్తాడనమాట. ఈసపు తన దృష్టిలో మనుషులు కారని చెప్తాడు. అయితే ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటి? లేదా అంటే ఈసప్ ఇలా చెప్పేసరికి జాంతస్ చాలా ఆనందపడతాడండి. అంటే ఇలా నిజమా, ఇంత అర్థం ఉందా ఈ ఈసప్ చెప్పేటటువంటి దీంట్లో, అంటే మనిషి ఎలా ఉండాలా అంటే అని చెప్పేసి జాంతస్ ఆనందపడతాడు.
అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటి? లేదా ఈ కథ దేనిని తెలియజేస్తుంది అంటే, నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి. నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. ఇది ఏ కథలో ఉంది అని అడుగుతారు. ఓకేనండి. ఇది ఏ కథలో ఉంది? మనకి బిట్టి ఇలానే అడుగుతారు. ఏ కథ అండి అది? మనిషి అనేటటువంటి కథ. మనకి నీవు నీ కోసం బతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అనేటటువంటి కొటేషన్ అనేది మనకి చివరిలో ఇవ్వడం జరిగింది. ఇది మనిషి అనేటటువంటి కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి. నెక్స్ట్ మనకి లాస్ట్‌గా చివరిది సూక్తి ఇవ్వడం జరిగిందండి. ఆ సూక్తి ఎవరు రచించారనేది మనకు అక్కడ ఇవ్వలేదు కానీ, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. దాని అర్థం జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని ఇవ్వడం జరిగింది. ఈ పాఠం ఇంతటితో అయ్యిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.